ఆరాధించే సమయంలో సర్వసాధారణంగా మామూలుగా దేవా నువ్వు నన్ను మరణం నుంచి కాపాడావు, నా కన్నీళ్లు తుడిచావు, మరణ బంధకం నుంచి నన్ను విడిపించావు, కృంగిపోయిన స్థితిలో నుంచి నన్ను లేపావు అని మన ప్రభువును ఆరాధిస్తాం. అది నిజమే. అయితే ఐ వాంట్ టు టెల్ యూ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఏమిటి అంటే, ఎందుకంటే దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు అన్నప్పుడు అందులో చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి ఒక పర్పస్ ఉంటుంది. దేవుడు తన పర్పస్ ని నెరవేర్చుకుంటాడు. దేవుడు తన పర్పస్ ని నెరవేర్చుకునే నేపథ్యంలో మనకు బాధ్యత ఇచ్చాడు. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. గాడ్ ఈజ్ సావరెన్ అండ్ ఎట్ ద సేమ్ టైం వీఆర్ రెస్పాన్సిబుల్. నేను గతంలో కూడా మీతో చెప్పడం జరిగింది. when we say God is sovereign, God will do things beyond the human understanding. మనము గ్రహించలేనిది, మనము ఊహించలేనిది, మనకు అర్థం కాని సంగతులు దేవుడు చేస్తాడు. అయితే మనం ఏదైతే చేయగలమో అది ఖచ్చితంగా మనల్ని చేయమంటాడు. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన బాధ్యతను మనం విస్మరించరాదు. చిన్న ఎగ్జాంపుల్, కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ఆయన వారిని చూసి ఆ తొట్లు నీళ్లతో నింపమన్నాడు. ఆ తొట్లు నీళ్లతో నింపబడకుండా ద్రాక్షరసం చెయ్యలేడా? చేయగలడు. కానీ దేవుడు ఏమంటా అంటే, నీవు నీటిని ద్రాక్షరసంగా మార్చలేవు, అయితే నీవు మాత్రం నీళ్లతో నింపాలి. నీళ్లతో నింపే బాధ్యత నీది. లేదు ప్రభా, మేము మా వల్ల కాదు, అది మీరు చేసుకోవాల్సిందంటే కుదరదు. ఆ మెరకలు జరగదు. ఆ మెరకలు జరగాలంటే నీవు నీళ్లు పోయాలి. అది నువ్వు చేయగలవు. దట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇంపాసిబుల్ థింగ్స్ చేయమని చెప్పడం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన మానవుడుగా భూమి మీద 30 years ఆయన జీవించాడు. హీ నోస్, హీ కెన్ అండర్స్టాండ్ అస్. దేవుడు తన వాక్యంలో మనం ఏదన్నా చేయమన్నాడు అంటే అర్థం ఏంటంటే మనము చేయగలము అని అర్థం. పైపెచ్చు పరిశుద్ధాత్మ దేవుని మనకు సహాయకుడిగా పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్ట్రెంగ్త్ ఇస్తాడు. అది సైకలాజికల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, వాట్ ఎవర్ స్ట్రెంగ్త్ ఇట్ కుడ్ బి. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. కాబట్టి మనం చేయాల్సింది మనం చేయాలా. మనం నీళ్లు పోయాలి, నీళ్లను ద్రాక్షరసంగా మార్చుతాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ రాయిని దొర్లించమన్నాడు. రాయిని మనం దొర్లించగలము, కానీ చనిపోయి వాసనతో ఉన్నటువంటి లాజరును బయటికి మనం తేలేం. బట్ గాడ్ కెన్ డూ దాట్. నువ్వు రాయి తీయకపోతే బయటికి రారు. రాయి తీసే బాధ్యత మనది. రాయి ఒక్కటి తీస్తాడా? ఒకటి తీయలేరు. ఒక పాలస్తీనా దేశంలో అది పెద్ద రాయి. ఆ పెద్ద రాయి తీయాలంటే ఏంటంటే ఎ టీమ్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఆ రాయిని దొర్లించే బాధ్యత పడదు. లేదండి మా వల్ల కాదండి, అంత పెద్ద బరువు మేకడ మోస్తామనంటే మీ ఇష్టం. ఈ దినాల్లో చనిపోయిన లాజరు బయటికి రాకుండా ఉండటానికి బహుశా ఇదొక కారణం అవచ్చు. అట్లా అని చెప్పి చనిపోయిన వాళ్ళందరినీ యేసు ప్రభువు లేపుతాడని నేను చెప్పట్లా. నేనేమంటున్నానంటే, రాయి తీయమని గనక యేసు ప్రభువు చెప్తే మనం తీయాలి. అప్పుడు లాజరు బయటికి రా అని చెప్పగలడు. లాజరు బయటికి రాగలిగినప్పుడు నాకు ఆశ్చర్యమైన ప్రశ్న ఏంటంటే, మొత్తం వాళ్ళు జూయిష్ ట్రెడిషన్ ప్రకారం ఇట్లా చుట్టుతారు బాగా. మరి ఎట్లా నడవగలిగాడు? ఇట్లా పడుకున్నవాడు ఎలా నిలబడగలిగాడు? ఎలా నడుచుకుంటూ రాగలిగాడు? అది నాకు ఇప్పటికీ అర్థం కాల. కానీ తర్వాత భాగం ఏం చెప్తుందంటే, కట్లు విప్పి పోనివుడి అన్నాడు. మరి కట్లు కూడా ఆటోమేటిక్ పోవాలి కదా, అది మనం విప్పాలి. సో హియర్ వాట్ ఐఎమ్ డ్రైవింగ్ టు ద పాయింట్ ఈస్, గాడ్ ఈజ్ సావరెన్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్. మన బాధ్యతతో మనం సరిగ్గా గ్రహించాలి. ఆ విషయాన్ని నేను మీకు ఈ సందర్భంలో తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, దేవుడు తన సంకల్పం చొప్పున ఆయన పనిచేస్తాడు. ఇట్ డస్ నాట్ మీన్ టు సే దట్ మనం చేసిన ప్రతి ప్రార్థనని విని దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరచాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు ఎంతమంది దేవజనులు వాళ్ళు చనిపోలేదు, మరి దేవుడు వారిని ఎందుకు స్వస్థపరచలేదు మనకు అర్థం కాదు. అదే అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో యాకోబును ఖడ్గముతో చంపించడానికి దేవుడు అలౌ చేశాడు. పై వచనం రాయబడింది, యాకోబును ఖడ్గముతో చంపించడం జరిగింది. ఆ కింద వచనంలో పేతురు జైల్లో ఉన్నాడు. పేతురు హాయిగా నిద్రపోతున్నాడు, ఎందుకంటే తట్టి లేపాడట. నాకు అర్థం కాల. అసలు పేతురు హీ సపోజ్ టు డై, హీ న్యూ దట్. నిద్రట్ట పట్టింది నీకు? నాకు అర్థం కాల. అదొక మిస్టరీ. ఆ నిద్ర పట్టండి.
దేవదూతలు వచ్చి లేపి బయటికి తీసుకెళ్లి వదిలేశారట. మరి యాకోబుని ఎందుకు రక్షించలేదు? వీ డోంట్ నో. మరి బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎందుకు యేసుప్రభు రక్షించలేదు? వీ డోంట్ నో. సో కాబట్టి మనకు అర్థం కాని సంగతులు చాలా ఉన్నాయి. మన ప్రశ్నలకు అన్నిటికీ జవాబులు దొరకవు. అయితే ఒకటి మనకు వాస్తవం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మాత్రం మనం చక్కగా నమ్మి మనం ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను అయితే ఆరోగ్యం బాగుపడి బయటకు రావటం నా ఇష్టం. అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టం. ఒకవేళ ఇటైనా పర్వాలేదు, ఇటైనా పర్వాలేదు. అదే అపొస్తలుడు పౌలు అంటాడు. ఒకవేళ నేను బ్రతికున్నానంటే కేవలం మీకోసమే. నేనైతే పోదామనే ఉన్నానంటే దేవుడు ఉండమన్నప్పుడు పోదామనే ప్రయత్నం చేయకూడదులే. ఆ పరిస్థితులు వేరే. కొన్నిసార్లు లైఫ్‌లో విసుగొచ్చి ఇంకెందుకబ్బా ఈ బ్రతుకు అని మనం అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. దేవుడు ఈ భూమి మీదలో, అందుకనే ఎవరో దైవజనుడు భలే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యూ ప్లాన్ ఫర్ 1000 years యాస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ 1000 years అండ్ అట్ ద సేమ్ టైమ్ బీ రెడీ టు డై ఇన్ ద నెక్స్ట్ సెకండ్. ఇంకొక సెకండ్‌లో, ఒక గంటలో నేను చనిపోతాను అన్నట్టుగా ఎప్పటికప్పుడు సిద్ధపడాలట. లేదు ప్రభు ఆలస్యంగా వస్తాడు, నేను 1000 ఏళ్ళు బతుకుతాను అనే లెక్కలో ఆ 1000 ఏళ్ల పాటు ప్రణాళికను మనం సిద్ధం చేయాలి. సో వి నీడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. అంటే నా పాయింట్ ఏంటంటే, దేవుడు మరణం నుంచి తప్పించాడు కాబట్టి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అంటే కరెక్ట్ కాదు. ఆ ఒక్క పాయింట్ మీకు చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. దేవుడు నా కన్నీటిని తుడిచాడు కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు తుడవచ్చు, కొన్నిసార్లు తుడకపోవచ్చు. కొన్నిసార్లు మన అక్కర తీర్చవచ్చు, కొన్నిసార్లు అక్కర తీర్చకపోవచ్చు. వినటానికి చాలా గంభీరంగా ఉంటుంది. ఇట్ ఇస్ గాడ్స్ గ్రేస్. ఇప్పుడు దేవుడు ఆశీర్వాదం గారిని ఆయన లైఫ్ ని ఎక్స్టెండ్ చేశాడు. గాడ్ హెస్ అ పర్పస్ ఇన్ హిస్ లైఫ్. దేవుడు తన పర్పస్ ని తన ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు. సో గాడ్ ఎక్స్టెండెడ్ హిస్ లైఫ్. మనం హెచ్కియా లాగా దేవుడి దగ్గరికి వెళ్ళి, చూడండి ప్రభా నేను ఎంత భక్తి పరునో అనేంత సీన్ లేదు. నా మట్టుకే తెలియదు. ఐఎమ్ షూర్ మీ సంగతి నాకు తెలియదు, కానీ హిచ్కియా లాగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఒకసారి చూడు, నేను వెనక్కి తిరిగి చూడు, నేను ఎట్లా జీవించానో, నేను ఎలా నీకు విధేయత చూపించానో, ఎలా నిన్ను మహింపరిచానో, ఎలా నీ ప్రణాళిక నెరవేర్చానో, ఎలా నీ ఒక్కడవే నా దేవుడుగా, నీవు తప్ప నాకు వేరే నంబర్ 1 ప్రయారిటీ లేదని హెచ్కియా చెప్పేంత నాకు అనిపిస్తుంది. ఐ కాంట్ డూ దాట్. ఎంతసేపు నేనేమనుకుంటానంటే, ఐఎమ్ నాట్ వర్ది టు బి ఎక్స్టెండెడ్, బట్ స్టిల్ ఎవ్రీ డే దేవుడు ఎక్స్టెండ్ చేశాడు. ఇంకొక ప్రాముఖ్యమైన సంగతిని నేను మీ అందరికీ తెలియజేయదలుచుకుంటున్నా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ లో ఒక విశ్వాసిగా మనకు ప్రాపర్ కాన్సెప్ట్స్ ఉండాలి. ఎక్స్పోజిటరీ టీచర్స్ గా మనకు మంచి కాన్సెప్ట్స్ డెవలప్ అవ్వాలి. ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించండి. నేను ఇలా ప్రశ్నిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందాక ఆశీర్వాదం గారు తన సాక్ష్యం చెప్పారు. ఆయన బీపీ 60కి వచ్చింది అంటే ఈజ్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. ఎందుకంటే హై బీపీని మేనేజ్ చేయొచ్చు, కానీ లో బీపీ మరీ డేంజర్. ఆ 60ది 50 పడవచ్చు, అది 40 కూడా పడవచ్చు, చెప్పలేము. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అలాగే బ్రదర్ సిరిల్ కోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆయన ఐసీయూలో చాలా క్రిటికల్ కండిషన్ ఉందని చెప్తున్నారు. జాగ్రత్త వినండి నా మాట. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుని కృప ఎక్కువగా కావాలా, లేదా ఆరోగ్యం బాగుండి COVID-19 చేత ఎఫెక్ట్ అవ్వకుండా హెల్దీగా ఉన్న మనకు దేవుని కృప ఎక్కువ కావాలా బ్రతకడానికి, లేక నెక్స్ట్ డేకి ఎక్స్టెండ్ అవ్వడానికి? మరలా ప్రశ్న వేస్తున్నా, బాగా ఆలోచించండి. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆయనకు ఎక్కువ కృప కావాలా, లేక ఆరోగ్యం బాగా ఉండి హెల్దీగా ఉన్న ఆ వ్యక్తి బ్రతకటానికి, లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడానికి ఆ వ్యక్తికి ఎక్కువ కృప కావాలా? నన్ను అడిగితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇద్దరికి అదే కృప కావాలి. కానీ వినటానికి చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకంటే ఆశీర్వాదంగా జీవితంలో ఎంత అద్భుతకారం. నాకైతే అంత కృప అక్కర్లేదు. ఎందుకంటే ఆయనకు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి, ఆయనకి షుగర్ ప్రాబ్లం ఉంది, బీపీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈ COVID-19 ప్రాబ్లం ఉంది. ఆయనకి ఎక్కువ కృప కావాలి. నాకు ఆరోగ్యం చాలా బాగుంది, నాకు అంత కృప అక్కర్లేదు. ఐ కెన్ మేనేజ్ మై లైఫ్. ఐఎమ్ సారీ, దట్ ఈస్ రాంగ్. ఆ బ్రదర్ కి ఎంత కృప కావాలో, ఇప్పుడు సిరిల్ బ్రదర్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడానికి ఎంత కృప కావాలో, ఆరోగ్యము బాగా ఉన్నటువంటి నీకు నాకు అంతే కృప కావాలి. ఆశీర్వాదం గారు తన లైఫ్ లో ఆయన టేస్ట్ చేసిన దేవుని ప్రేమను బట్టి, దేవా నువ్వు నిజంగా నన్ను ఎక్స్టెండ్ చేశావు అని ఎంత మోతాదులో ఆయన ఎలుగెత్తి దేవుణ్ణి ఆరాధించాడో, ఆరోగ్యం బాగా ఉంది అని అనుకున్న మనము కూడా దేవుడు మనకిచ్చే కృప అంతే, ఏమాత్రం తక్కువ లేదు.
అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని కృతజ్ఞతా భావంతో మనం దేవుణ్ణి మహింపరచడం చాలా ప్రాముఖ్యమైనది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ కమ్ టు అవర్ మన పాఠంలోకి మనం వద్దాం. ఇలా ఫ్యామిలీగా మనము ఈ విధంగా కలుసుకొని దేవుణ్ణి స్తుతించడం అనేది అది గొప్ప భాగ్యంగా నేను భావిస్తా ఉన్నాను. దేవుడు ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలను ఐక్యపరచకపోతే ఈ విధంగా మనం ఐక్యంగా ఉండాలి. ఎఫెసీ 4:1 అదే రాయబడింది. ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్పి 1 2 3 4 5 స్టెప్స్ పెట్టాడు. ఐక్యమును కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు గనక మనల్ని ఐక్యంగా ఉండడానికి సహాయపడకపోతే మనం ఎవ్వరం కూడా ఇలా పలుక్కొని అనుకొని మనం ఉండలేం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ విషయాన్ని దయచేసి మనం అందరం బాగా గుర్తుపెట్టుకుందాం. ప్రతిసారి నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకుంది ఏంటంటే తిమోతి ఎక్స్‌పోజిటర్స్ అకాడమీ యొక్క విజన్ మిషన్ మీకు జ్ఞాపకం చేస్తాను. మూలవాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఒకవేళ ఈ విజన్ కనుక దిస్ ఇస్ మై విజన్, ఇది ఒక వరకుమార్ గారి విజన్ కాదు, లేక నాగయ్య గారి విజన్ కాదు, లేక సురేష్ వంగూరి గారి విజన్ కాదు, లేక ఆశీర్వాదం గారు, లేకపోతే సత్యనారాయణ గారు, లేకపోతే సైమన్ గారు, లేకపోతే కిషోర్ గారు, లేకపోతే ఇలా ఎవరెవరైతే దిస్ ఇస్ ఆల్సో మై విజన్, ఐ విల్ ఆల్సో డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని వాళ్ళు మాత్రం అనుకోవడం కాదు, మీరు కూడా అనుకోవచ్చు. ఒకవేళ దేవుడు కనుక మిమ్మల్ని కూడా ప్రేరేపించి దిస్ ఇస్ మై విజన్ అంటే యూ కెన్ జాయిన్ యువర్ హ్యాండ్స్ విత్ అస్. మీ ఈ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా యూ కెన్ స్టిల్ కంటిన్యూ. ఇప్పటికీ ఫస్ట్ బ్యాచ్ లో కొంతమంది ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు అంత కలిసి కంటిన్యూ అవుతారు. వాళ్ళందరూ మేమేమంటామంటే టీఏ ఫ్యామిలీ అంటాం. ఇప్పుడు టీఏ సెకండ్ బ్యాచ్ కింద ఒక గ్రూప్ ఉంది. ఆ బ్యాచ్ జూలై అయిన తర్వాత, జూన్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఎవరైతే మాతో కంటిన్యూ అవ్వాలని, మాతో ఫెలోషిప్ చేయాలని ఇష్టపడతారో వాళ్ళందరినీ టీఏ ఫ్యామిలీగా ఈ గ్రూప్ లో మేము యాడ్ చేస్తాం. యూ కెన్ ప్రే, యూ కెన్ డూ వాట్ ఎవర్ గాడ్ గివ్స్ యూ ది ఆపర్చునిటీ టు గివ్. We will pray about it. We will see how God will guide us. నమ్మకమైన బైబిల్ ఎక్స్పోజిటరీలు తయారు చేయటము, దట్ ఈస్ సింగిల్ పాయింట్ అజెండా టు ట్రైన్ ఫెయిత్ఫుల్ బైబిల్ ఎక్స్పోజిటర్స్. మరి ఇలా జరగటానికి ఏం చేయాలి? అది మిషన్. సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేలా బైబిల్ ఎక్స్పోజిటరీ బోధనలో తర్బీదు ఇవ్వటం. టు ట్రైన్ బైబిల్ ఎక్స్పోజిటరీ టీచింగ్ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్. టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్. We are not here to build our kingdom. Our business, our central focus is the edification of the church. Thereby God be glorified. Thereby people be built. Thereby the kingdom of God be built. దానికి మూల వాక్యం ఏమిటి? మమ్మల్ని ప్రేరేపించినటువంటి వాక్యం ఏమిటి? ఈ పని చేయటానికి మమ్మల్ని ప్రోత్సాహపరిచినటువంటి వాక్యం ఏమిటి? 2 Timothy 2nd chapter verse 15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఈ కాంటెక్స్ట్ లో మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మరి సురేష్ వంగూరి గారు లేక డాక్టర్ సుధీర్ జంగం గారి సంగతి నాకైతే తెలియదు, కానీ నేను మీకు డాక్టర్ని టీచ్ చేస్తున్నప్పుడు నాకు బాగా తెలుసు, నాకు బాగా వచ్చు కాబట్టి నేను మీకు టీచ్ చేస్తున్నా నేను అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నానంటే నేను మీకు టీచ్ చేస్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను. నా అనుభవంలో గత కాలంలో నేను చూసింది ఏంటంటే చెప్పిన ప్రతిసారి దేవుడు ఒక కొత్త తలంపు ఇవ్వటం, లేక చెప్పిందని చెప్తుంటే ఇంకా ఫైన్ ట్యూన్ అవ్వటము, ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ రావటం, దాని గురించి ఒక బిగ్ పిక్చర్, ఒక బిగ్గర్ క్లారిటీ రావటం కూడా నాకు జరుగుతుంది. అందుకనే ఐ లవ్ టు టీచ్ సో దట్ నాట్ ఓన్లీ ఐ బ్లెస్ యూ, ఐ వాంట్ టు బి బ్లెస్డ్ బై మై సెల్ఫ్. నేను మరలా చెప్తున్నాను, ఈ బైబిల్ డాక్ట్రిన్స్ లో ఎక్స్పర్టైజ్ అని నేను మీకు టీచ్ చేయట్లా. నో, నాట్ దట్ ఐఎమ్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ టీచింగ్ అండ్ సో ఐఎమ్ టీచింగ్. నో, నాకంటే అద్భుతంగా బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ నౌ నేను ఆశ్చర్యపడేది ఏంటంటే ఏంటబ్బా దేవుడు నాకు కూడా ఈ అవకాశం కల్పించాడే, నాకు కూడా ఈ వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకంటే నాకంటే అద్భుతమైనటువంటి బోధకులు చాలా మంది ఉన్నారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్. సో అందుకనే నేను ఇలా చెప్తా ఉంటాను. సర్వసాధారణంగా ఫ్యామిలీ సెమినార్స్ తీసుకున్నప్పుడు ఆ మాట ఎక్కువగా చెప్తాను. ఏం చెప్తుంటానంటే
Don't think that we are expert in this particular area of exposure. Only a wounded soldier helping another wounded soldier. This is my అండర్స్టాండింగ్ ఆర్ డిస్క్లైమర్ అని కూడా చెప్పొచ్చు. డిస్క్లైమర్ అని కూడా చెప్పొచ్చు. మనం ఇంతవరకు వరకు ద డాక్ట్రిన్ ఆన్ ద చర్చ్ ఎక్లీషియా అనే ఈ యొక్క డాక్ట్రిన్ గురించి మనం నేర్చుకుంటూ ఎక్కడ దాకా వచ్చామంటే వాట్ ఈస్ ద చర్చ్, సంఘం అంటే ఏంటి, చాలా పాఠాలు నేర్చుకున్నాం. హౌ టు అండర్స్టాండ్ ద చర్చ్, 3 సింబల్స్ ఉన్నాయి, వాటి గురించి నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ ద చర్చ్, 2 సింబల్స్ ఉన్నాయి, మొత్తం 5 సింబల్స్ ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేసాము, ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్ గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేశాం. ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్ లో 3 ప్రాముఖ్యమైన ప్రయారిటీస్ సంఘానికి ఉండాలి. మొదటిది ఏంటి, గాడ్ మస్ట్ బి ఎగ్జాల్టెడ్. ఏ మానవుడు హెచ్చించబడడానికి వీల్లేదు. దేవుడు నంబర్ 1 ప్రయారిటీ అవ్వాలి. దేవుడు నంబర్ 1 ప్రయారిటీ కనుక కాకపోతే అది సంఘము కాదు. క్రీస్తు శిరస్సుగా ఉండాలి, క్రీస్తు ఆయన పునాదిగా ఉండాలి. ఇది కనుక లేకపోతే, మూడోది క్రీస్తు ఆరాధించబడాలి. 3 పిక్చర్స్ మనం చూసాం. యేసు క్రీస్తు గనక ఎగ్జాల్ట్ కనుక కాకపోతే అది సంఘముగా పిలువబడదు. క్రీస్తు కేంద్రముగా గనక లేకపోతే సంఘముగా పిలువబడదు. అది ఓ క్లబ్ అని చెప్పొచ్చు, అది ఓ అసోసియేషన్ అని చెప్పొచ్చు, అది ఒక యూనియన్ అని చెప్పొచ్చు, ఇంకేదన్నా మనం పేర్లు పెట్టచ్చు. సో గాడ్ మస్ట్ బి వర్షిప్, గాడ్ మస్ట్ బి ఆనర్డ్, గాడ్ మస్ట్ బి ఎగ్జాల్టెడ్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సంఘ నాయకులే ఆ దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించుకుంటారు. దేవునికి రావాల్సిన మహిమను సంఘ నాయకులు దొంగిలిస్తారు. నేను నా అనుభవంలో ఏ లిటిల్ వాక్ విత్ గాడ్ ఫర్ అబౌట్ 39 years నా లైఫ్ లో నేను ఏం చూశానంటే, ఎవరైతే ఏ సేవకులు కానీ ఏ సంఘ నాయకులు కానీ దేవుని మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ కుటుంబాల్లో కలిగిన నష్టాన్ని నేను చూశాను కళ్ళారా. 1 కొరింథీ 3:16 ఆయన అదే అన్నాడు, ఎవరైనా ఆయన సంఘాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడు. ఇట్స్ వెరీ కేటగారికల్లీ క్లియర్. నేను చదువుతాను చూడండి, 1 Corinthians chapter 3 and verse 16. నేను గతంలో మీకు చెప్పాను, ఇదే వాక్య భాగము 6:19 కూడా రాయబడింది. 6:19 రాయబడిన వాక్యమేమో అది వ్యక్తిగత విశ్వాస యొక్క జీవితానికి సంబంధించింది. 3:16 రాయబడినప్పుడేమో అది సంఘానికి సంబంధించిన సందర్భంలో రాయబడింది. కాబట్టి 3:16 ఇట్ పర్టైన్స్ టు చర్చ్. నేను చదువుతాను చూడండి 3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటే ఎరగాలి. ఇది రిటారిక్ క్వశ్చన్. ఎరుగుదుమని మనం చెప్పాలి. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా, ఏంటి దేవుని ఆలయాన్ని పాడు చేయడం అంటే, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకపోవటం. దేవునికి ఎప్పుడు మొదటి స్థానం ఇవ్వాలి. దాని గురించి ఆల్రెడీ నేను చెప్పాను, మరలా చెప్తున్నాను, ఎందుకంటే మీకు బాగా అర్థమైపోవాలి. ఇది మీరు మర్చిపోకూడదు. గాడ్ విల్ ఆల్వేస్ ఆక్యుపై నంబర్ 1 place. God will never take 2nd place. You can't push God down to 2nd place. If God is God, he is always there in the number 1 place. If you don't keep God in number 1 place and God is missing in the number 1 place, you can't push him down to 2nd place or 3rd place, then idol will occupy the place. విగ్రహాలు ఆక్యుపై చేస్తారు. అందుకనే దేవుడు ఆరాధించబడాలి. నేను పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ కి టీచ్ చేసే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. నేను వాళ్ళకి 2 బ్యాచ్లో 3 బ్యాచ్లు నేను టీచ్ చేశాను. వాళ్ళకి ఇదే చర్చ్ గురించి టీచ్ చేసినప్పుడు వాళ్ళ పుస్తకాల్లో ఏమని రాశారంటే, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఎవాంజలిజం ఈజ్ నంబర్ 1 ప్రయారిటీ టు ది చర్చ్ అన్నారు. నన్ను టీచ్ చేయమన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, నాయకులకి, బ్రదర్ దీంట్లో కొన్ని నేను నా కన్విక్షన్స్ అనుగుణంగా నేను టీచ్ చేయడానికి నాకు ఫ్రీడమ్ ఇస్తే నేను టీచ్ చేస్తాను, లేకపోతే నేను టీచ్ చేయని చెప్పాను. వాళ్ళని నో హట్ బ్రదర్, వి నో యూ, మీకు సంఘం గురించినటువంటి అనుభవం మాకు ఉందని మాకు తెలుసు, ప్లీజ్ హ్యావ్ ఫ్రీడమ్, యూ ప్లీజ్ గో హెడ్ అన్నప్పుడు నేను వాళ్ళకి టీచ్ చేసి ఇదే చెప్పాను. మీ పుస్తకాల్లో రేపు పొద్దున మీరు ఎగ్జామినేషన్ రాసి మీరు పాస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ఫాలో ద బుక్స్. బుక్స్ ఏం చెప్తుందంటే ఎవాంజలిజం ఇస్ నంబర్ 1 ప్రయారిటీ అని చెప్తుంది. అయితే నా అనుభవం, నా కన్విక్షన్ ఏం చెప్తుందంటే,
వర్షిపింగ్ గాడ్ ఇస్ నెంబర్ 1 ప్రయారిటీ. దాని గురించిన వివరాలు మనం గతంలో కొంత మటుకు చూసాం. ఆరాధన, దట్ ఈస్ నెంబర్ 1 ప్రయారిటీ. ఇఫ్ యు వర్షిప్ గాడ్, ఇఫ్ యు గివ్ గాడ్ హిస్ ప్లేస్, దెన్ సెకండ్ థింగ్ విల్ ప్రాపర్లీ బి ఫంక్షన్. ఏమిటది? సహవాసంగా కూడాలి. దాని గురించి పోయినసారి దాదాపు 1 గంట కంటే ఎక్కువసేపు మనం స్టడీ చేశాం. ఏంటి సహవాసం అంటే? ఏం చేస్తే సహవాసం చేసినట్టు లెక్క? సహవాసం చేయడానికి ప్రాముఖ్యమైనటువంటి మూలాలు ఏంటి? పోయినసారి మనం స్టడీ చేసాం. మళ్ళా దాన్ని నేను రివ్యూ చేయదలుచుకోలేదు. అయితే ఇప్పుడు ఇవాళ మనం ఏం చూస్తాం? ఇవాళ కానీ తర్వాత కానీ ఈ సహవాసం కనుక కరెక్ట్ గా జరిగితే దాని రిజల్ట్ ఏంటి? ఎడిఫికేషన్. ఎడిఫికేషన్ అనేది రిజల్ట్ ఆఫ్ ప్రాపర్ ఫెలోషిప్. సహవాసం సరిగ్గా జరిగిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఎడిఫికేషన్ రావాలి. ఎడిఫికేషన్ అంటే సంఘానికి క్షేమాభివృద్ధి, అంటే దేవుని ప్రజలకు క్షేమాభివృద్ధి. ఇది కనుక సరిగ్గా జరిగితే అప్పుడు సువార్త ప్రకటించడానికి మనం బయటకు వెళ్ళడానికి ఉంటుంది. రిలేషన్షిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ వన్ అనదర్, అండ్ రిలేషన్షిప్ విత్ ది అవుట్ సైడ్ ద చర్చ్. అది క్రమం. ఆరాధన గురించి చూసాము. సహవాసం గురించి కూడా మనము పోయినసారి చూసాం. సహవాసం గురించి మనం చూసాం. ఇప్పుడు క్షేమాభివృద్ధి గురించి మనం కొంత చూడాలి. క్షేమాభివృద్ధి రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించము. లెట్ us therefore follow after the things which make for peace and the things wherewith one may edify another. ఒకరినొకరు పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి. క్షేమాభివృద్ధి అనే పదానికి ఇంగ్లీష్ లో ఎడిఫై అనే పదానికి గ్రీక్ లో ఐకోడోమాయ్, దాని రూట్ వర్డ్ ఏదంటే డోమా అనే దగ్గర నుంచి వచ్చింది. డోమా రూట్ వర్డ్. దాని మీనింగ్ ఏంటి? టు బిల్డ్, కట్టడం, టు ప్రమోట్, టు ఎంపవర్ వన్స్ గ్రోత్. ఇది జరగాలి. సహవాసం చేసినప్పుడు దేవుని సంఘము కట్టబడుతుంది. దేవుని సంఘం అన్నప్పుడు ఎక్కడ మొదలవుతుంది? ముందు ఒక వ్యక్తిగత విశ్వాస యొక్క లైఫ్ తో స్టార్ట్ అయ్యి, సెకండ్ ఆ వ్యక్తి యొక్క కుటుంబంతో అవుతుంది, థర్డ్ ఆ కుటుంబము సంఘంగా అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద చర్చ్. కుటుంబాల సంఘాలుగా పిలువబడతాయి. ఆ కుటుంబంలో వ్యక్తి ముఖ్యం. ముందు వ్యక్తి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఫ్యామిలీ, థర్డ్ ప్లేస్ చర్చ్. వ్యక్తి కట్టబడాలి, వ్యక్తి ఎదగాలి, క్షేమాభివృద్ధి పొందాలి. అందుకనే పౌలు అంటాడు, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేసి వాటినే ఆసక్తితో అనుసరిద్దాం. ఎందుకంటే 12వ అధ్యాయము, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15, 16 డాక్ట్రిన్స్ గురించి మాట్లాడతాడు. మొదటి 11 అధ్యాయాలేమో డాక్ట్రిన్స్ గురించి మాట్లాడతాడు. 12 నుండి 16 వచనం వరకు ప్రాక్టీస్ గురించి మాట్లాడతాడు. నేను ఇందాక డాక్ట్రిన్ అన్నాను. ఫస్ట్ 11 చాప్టర్స్ ఏమో డాక్ట్రిన్స్, 12th చాప్టర్ నుంచి చివరి వరకు ఆయన ప్రాక్టీస్ గురించి మాట్లాడతాడు. క్షేమాభివృద్ధి కలిగజేసే దాని గురించే మనం, అంటే అవర్ ఫోకస్ ఏంటంటే, నేను ఇప్పుడు ఫెలోషిప్ చేస్తున్నాను. పోయినసారి జరిగిందని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాను. నేను ఫెలోషిప్ చేస్తున్నాను. ఫెలోషిప్ చేసేటప్పుడు నా ఫోకస్ ఏంటి? ఐ హ్యావ్ టు బిల్డ్ హిమ్, ఐ హ్యావ్ టు బిల్డ్ హర్, ఐ హ్యావ్ టు బిల్డ్ హర్. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనంలో పౌలు రాస్తాడు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినది కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగజేయదు. ఇంగ్లీష్ లో చాలా బాగుంది. ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ. నేను చేయొచ్చు, యాజ్ పర్ ది రూల్, యాజ్ పర్ ది సెట్టింగ్స్, యాజ్ పర్ ది ప్రిన్సిపల్స్. ఎస్, వీ కెన్ డూ ఇట్. అయితే ఇది చేయటం వల్ల ఇతరులకు క్షేమం కలగదు. ఇతరులకు దే ఆర్ నాట్ హెల్ప్ఫుల్. బట్ నాట్ ఆల్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్. ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్. అవి లాఫుల్ గా ఉంటే ఉండొచ్చు. అయితే దే ఆర్ నాట్, ఏవి ఎడిఫై అవుతుందో వాటి మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాలట. ఇక్కడ ఎడిఫై అనే పదానికి వ్రాయబడిన మూల మాట ఐకోడోమియో. అంటే మీనింగ్ ఏంటంటే టు బి హౌస్ బిల్డర్. రోమా 14వ అధ్యాయంలో రాయబడిన ఎడిఫికేషన్ అనే పదానికి ఏమో
టు బిల్డ్, టు 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 ఎంపవర్, టు గ్రో. ఎదగటానికి ఎంపవర్ చేయటం, టు బిల్డ్ కట్టడం. 1 కొరింథీ 10:23లో ఎడిఫై అనే పదానికి మరొక గ్రీక్ పదం మీనింగ్ ఏంటంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ది ఆర్కిటెక్ట్. హెబ్రీ 11లో అంటాడు, అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదు గల పట్టణం కోసమని ఎదురు చూస్తున్నాడంట. శిల్పియు నిర్మాణకుడు అని తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్ లో ఆర్కిటెక్ట్ అని రాయబడింది. గాడ్ ఈజ్ ది ఆర్కిటెక్ట్. ఆ దేవుని పోలికలో చేయబడిన మనల్ని దేవుని వాక్యం చెప్తుందంటే ఒక ఆర్కిటెక్ట్ లాగా, ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? బ్యూటిఫై చేస్తాడు. అదే ఎజ్రా అంటాడు. నెహెమ్యా గోడలు కట్టాడు, జెరుబ్బాబెలు యెహోషువ వాళ్ళు దేవాలయాన్ని కట్టారు. నెహెమ్యా గోడలు కట్టాడు. ఎజ్రా ఒకటి ఏం చేశాడు? స్పిరిచువల్ వర్షిప్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడ ఏమని రాస్తారంటే దేవుని మందిరాన్ని అలంకరించడానికి వచ్చాడట. ఎజ్రా ఎందుకు వచ్చాడు? దేవుని మందిరాన్ని అలంకరించాడు. టు బ్యూటిఫై ద పీపుల్ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఆఫ్ గాడ్, ద పీపుల్ ఆఫ్ గాడ్. క్షేమాభివృద్ధి కలిగించినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఆర్టిస్టిక్ లాగా, ఒక ఆర్కిటెక్ట్ లాగా నేనేం చేస్తానంటే ఐ బ్యూటిఫై, ఐ డెకరేట్. ఓ ఫ్లవరీ, ఒక ఆర్టిస్టిక్ లాగా ఏం చేస్తామంటే నేను బ్యూటిఫై చేస్తాను. యాజ్ ఎ బిల్డర్, యాజ్ ఎ మెకానిక్, యాజ్ అన్ ఇంజనీర్. ఎడిఫికేషన్ అంటే అంత మీనింగ్. టు బిల్డ్ అండ్ టు బి ఎ బిల్డర్. ఇన్ఫాక్ట్ బిల్డర్ ఎవరు? గాడ్ ఈజ్ ద బిల్డర్. బట్ అయితే సార్వభౌముడైన దేవుడుగా ఆయన తన గ్రేస్ లో నాకు కూడా కొంత పోర్షన్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ హూ యామ్ ఐ టు బి ఎ పార్ట్నర్ విత్ గాడ్? 1 కొరింథీ 3:3 అదే అంటాడు, మేము దేవుని తోటి జత పనివారం. వీఆర్ co-laborers together with God. How dare you say that statement, Paul? అని అనిపించుద్దు నాకు. బట్ స్టిల్ దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ బిల్డ్స్. చూడండి పాత నిబంధనలు కానీ అసలు యాక్చువల్గా ఇశ్రాయేల్ తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. మోషే అంటాడు నీవు తీసుకొచ్చిన ప్రజలు అంటాడు. యాక్చువల్గా తీసుకొచ్చింది ఎవరు? దేవుడు తీసుకొచ్చాడు. కానీ దేవుడు మోషే నీవు తీసుకొచ్చిన నీ ప్రజలు అంటాడు. దట్ ఈస్ అ బ్యూటీ. గాడ్ ఈజ్ సావరెన్, హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడు పనిచేస్తాడు, నేను ఆయనతో కలిసి పనిచేస్తాను. దేవునితో పనిచేయడానికి నాకు కృపావరం ఇచ్చాడు. కానీ నేనేం చేస్తాను? నేను హోంవర్క్ చేయాలి. ఒక బైబిల్ టీచర్గా దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఐ వర్క్ వెరీ హార్డ్. నేను ఆ టైంను నేను ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను చాలా పనులు నేను తోసేసుకుంటాను. ప్రయారిటీస్ ప్రకారంగా నేను వదిలేసుకుంటాను. కొన్నిసార్లు ఇట్స్ ఓకే, బికాస్ దిస్ ఇస్ వాట్ గాడ్ హెస్ గివెన్ మీ. ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అందుకని సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నీవే జాగ్రత్త పడిన అర్థం ఏంటి? యు వర్క్ హార్డ్. ఇలా బైబిల్ తెరవగానే ఆటోమేటిక్గా నాకు అన్ని రావు, నేను సెర్చ్ చేస్తాను. అందుకనే యోహాను 5:29లో యేసు ఏమంటారు తెలుసా? మీరు లేఖనాల్ని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గూర్చి తెలియపరుస్తామని. పరిశోధించాలి లేఖనాన్ని, ఒక చదవటం కాదు. అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినది కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలగజేయవు. అంటే క్షేమాభివృద్ధి కలగ చేయటానికి ఒక ఆర్కిటెక్ట్ లాగా దేవుడు నన్ను సహవాసం చేయమంటున్నాడు. అయితే రిజల్ట్స్ రావు. ఎఫెసీ పత్రిక 4:15-16 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము. అక్కడ మూల మాటలు కనుక చెప్తే ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ సింపుల్ ప్రజెంట్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ టెన్స్. అదే అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లాగా ఉంటుంది. అంటే ప్రేమ కలిగి ఉండాలి, సత్యము చెబుతూ ఉండాలి, సత్యములో జీవిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం పోయినసారి చూసాం సహవాసంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలో మత్తయి 10:16 యాజ్ వైజ్ యాజ్ సర్పెంట్స్, యాజ్ బ్లేమ్లెస్ యాజ్ డవ్. మనకు జ్ఞానం కావాలి, పవిత్రత కాపాడుకోవాలి. జ్ఞానం ఉంది కదా అని చెప్పి పవిత్రతను నేను పక్కకు పెట్టడానికి వీల్లేదు. నేను పవిత్రత కాపాడుకోవడానికి అజ్ఞానంగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఎట్ ద సేమ్ టైం నా దగ్గర సత్యం ఉంది కానీ నాకు ఇష్టం వచ్చేట్టు చెప్పడానికి వీల్లేదు. ఐ హ్యావ్ నో లైసెన్స్ టు కమ్యూనికేట్ ద ట్రూత్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్. మాకు ఫ్యామిలీ సెమినార్లో ఆ విషయం చెప్పినారు. మేము నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం, ఇంకా రాలా ఇప్పటికి కూడా మా ఇంట్లో నన్ను అంటున్నారు, ఏంటి అంత రఫ్ గా హ్యాండిల్ చేస్తావే,
ఏంటంత రఫ్ గా మాట్లాడతావే? ఎస్, ఇట్ ఇస్ ట్రూ. ఐ హావ్ టు టెల్ మై చిల్డ్రన్ ఐఎమ్ సారీ, నేను చాలా రఫ్ గా హ్యాండిల్ చేస్తున్నాను. ఐ విల్ ట్రై టు లెర్న్ టు బి సాఫ్ట్. ఇట్ ఈస్ ఆనెస్ట్ కన్ఫెషన్. ఇప్పటికీ నేను ఇంకా మారలేదు, ఇంకా మారాలి, ఇంకా చాలా మారాలి. చాలా రఫ్ గా మాట్లాడుతూ ఉంటాను. లవ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. బట్ లెర్న్. యూ నీడ్ టు ప్రే ఫర్ మీ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. కొంతమంది అంటుంటారు, నో, నేను నీ దగ్గర రావాలంటే భయం వేస్తుందన్న. అమ్మో, ఎందుకంత భయపడాలి? యేసు ప్రభు దేవుడి దగ్గరికి పోవడానికి మనకు యాక్సెస్ ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి దగ్గరికి పోవడానికి మనం ఎందుకు భయపడాలండి? ఎందుకు భయపడాలంటే ఏమంటాడో ఏమో, మాట కఠినంగా ఉంటుందేమో, గాయపరుస్తాడేమో. కానీ కొంతమంది దగ్గరికి భలే వెళ్తారు. కొంతమంది రారు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి, కూర్చుంటాయి. నాకు అనిపిస్తుంది దట్ ఈస్ మై స్టోరీ ఏమో. ఐ నీడ్ టు లెర్న్ దిస్. ఇటువంటి వాక్యాలు చెప్తున్నప్పుడు నాకు కూడా కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ లేకుండా నేను చెప్పే లైసెన్స్ నాకు లేదు. అందుకనే కఠినమైన తీర్పు ఉందని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. 16వ వచనం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా. దట్ ఈస్ ఫెలోషిప్. సంఘంలో ఫెలోషిప్ జరుగుతున్నప్పుడు 2-3 విశ్వాసులు దేవుని ఆత్మచేత నింపబడి క్రీస్తు కేంద్రంగా ఉంటూ క్రీస్తులో కలిగినటువంటి ఐక్యతను బట్టి వాళ్ళు ఒకరికొకరు పంచుకుంటున్నారు, ఒకరికొకరు గివింగ్ అండ్ టేకింగ్ ఇస్తున్నారు. అంత ద స్ట్రెంగ్త్ లేదా వాళ్ళ రిసోర్స్ ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, లేదా అది అనుభవమే కావచ్చు, దేవుడు వారికి ఇచ్చిన రిసోర్సెస్ ఏదైనా కావచ్చు. ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా, అంటే ప్రతి అవయవానికి పని ఉంది. దేవుడు నాకు పని ఇవ్వలేదండి అంటానికి కుదరదు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆ యజమానుడు పోయాడు, ఏవయ్యా మీరు ఊరక నిల్చున్నారంటే, మమ్మల్ని ఎవరు పనిలోకి పెట్టుకోలేదు సార్, నువ్వు నా తోటలో పని చేయిపో. ఆయన పొద్దున్న వెళ్ళాడు, మళ్ళీ 9 o'clock వెళ్ళాడు, మళ్ళీ 12 o'clock వెళ్ళాడు, మళ్ళీ 3 o'clock వెళ్ళాడు, మళ్ళీ 4 o'clock వెళ్ళాడు. యజమానుడు పనివారు కొద్దిగా ఉన్నారు అని హీఈస్ రిక్రూటింగ్. నో బిలీవర్ ఈజ్ ఐడల్. ఏ విశ్వాసి కూడా ఐడల్ గా ఉండటానికి వీలేదు. నో బిలీవర్ ఈజ్ అ స్పెక్టేటర్, నో బిలీవర్ ఈజ్ అన్ ఆడియన్స్. ఎవ్రీబడి మస్ట్ అండ్ ఆట్ టు ఇన్వాల్వ్. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. వారు కూర్చొని ప్రేక్షక పాత్ర వహించే అవకాశం లేదు. ఏ విశ్వాసి కూడా కామ్ గలా ఉండి చూస్తూ తమాషా చూడటం కాదది. ఎవరో కష్టపడి ఈత కొడుతుంటే ఇలా ఈత కొట్టయా, అలా కొట్టయా, చేతులు ఇలా ఆడించు, కాలు ఇలా ఆడించు అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు కూడా రంగంలోకి దిగి అప్పుడు నువ్వు మాట్లాడాలి. తన పరిమాణం చొప్పున పని చేయించుండగా ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా ఒకటైనా కృపావరం ఉండి తీరుతుంది. యు మస్ట్ నో యువర్ గిఫ్ట్. అది కూడా మనం గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టైంలో మనం నేర్చుకున్నాం. నాకున్న గిఫ్ట్ ఏంటి, నేను ఎలా తెలుసుకోవాలి? మీరు వెనక్కి మీరు ఇల్లు చూడండి, అవన్నీ మనకి యూట్యూబ్ లో ఉంటాయి. ఎప్పుడైతే ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా, మనం అగైన్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఫోకస్ ఏంటి? ఎడిఫికేషన్. ఎడిఫికేషన్ అని ఎందుకంటున్నా అంటే 1 కొరింథీ 6:19 ఏమన్నాడు? మీ దేహము దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆలయం. ఒక స్ట్రక్చర్ కింద చెప్తా ఉన్నాడు. ఒక స్ట్రక్చర్ కింద చెప్తున్నప్పుడు ఈ ఆలయాన్ని దేవుడు కడతాడు. అంటే వ్యక్తిగత జీవితాన్ని కట్టేటప్పుడు ఎలా కట్టాలి? అదే 1 కొరింథీ 6వ అధ్యాయం 10 నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆయన వ్యభిచారం గురించి మాట్లాడతాడు. ఎట్లా క్రీస్తుకు అవయవం తీసుకుపోయి వేసే అవయవాన్ని కలపడానికి వీల్లేదు కదా. ఎప్పుడైతే ఈ ఈ ఈ ఈ ఈ ఈ సెక్షువల్ యాక్ట్ లో వాళ్ళు కలుస్తారో ఏక శరీరంగా అవుతారట. ఎట్లా ఒక అపవిత్రమైన పని నువ్వు చేస్తావు? అంటే నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోమని చెప్తున్నాడు. దట్ ఈస్ హౌ యు హావ్ టు బిల్డ్ యువర్ బాడీ. 1 కొరింథీ 3:16 వచ్చినప్పుడేమో అది దేవుని ఆలయం. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసాం. ఏంటిది? ఆయన తన ఆలయాన్ని కడతా ఉన్నాడు. ప్రతి ఆలయం చక్కగా అమర్చాడంట, చక్కగా కడతాడు. ఎందుకు కడుతున్నాడు? పరిశుద్ధులు యాజకుల వల్లే దేవుని ఆరాధించడానికే, స్పిరిచువల్ సాక్రిఫైసెస్ అర్పించడానికే. ఆ విషయాన్ని కూడా మనము గతంలో చేశాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతుకుబడి ప్రేమయందు, దట్ ఇస్ ద మోటివేషన్. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగుతూ, క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటి? కట్టబడొచ్చు. అది మనకు 9వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో రాసినప్పుడు అక్కడ చూస్తాం. ఆయన చూడండి అన్నమాట. అపోస్తల కార్యం 9:31. అక్కడ ఏమంటాడంటే అసలు కట్టబడటం అంటే మీనింగ్ అక్కడ బైబిల్లోనే ఇస్తాడు. 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతకును సంఘము క్షేమాభివృద్ధి నుంచు
సమాధానం కలిగిందను. అక్కడ క్షేమవృద్ధులు నుంచొని ఒకటి పెట్టారు కదా, ఒకటి పెట్టి కింద ఏమన్నారు? కట్టబడుచు. ఆదికాండం 3వ అధ్యాయంలో కూల్చివేయబడింది. దేవుని స్వరూపంలో చేయబడిన వారు కురూపంగా మారారు. క్రీస్తు శిలువలో చెల్లించిన విమోచన క్రయం ద్వారా ఆయన విమోచిస్తా ఉన్నాడు. విమోచించడం అంటే అర్థం ఏంటి? గెట్టింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ స్టేటస్. అంటే కోల్పోయిన దేవుని స్వరూపంలో మళ్ళీ తిరిగి రావాలి. క్షేమాభివృద్ధి పొందడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు స్వరూపంలోకి రావటం. ఓ వ్యక్తి కట్టబడుతున్నాడు అంటే అర్థం ఏంటి? పాపమును బట్టి ఏదైతే కోల్పోయాడో తిరిగి అవన్నీ కూడా సమకూర్చబడాలి. కట్టబడచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? 1 కొరింథీ 1:2 చూసాం. ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఇస్ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ద వన్ అండ్ ఓన్లీ పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఇస్ టు బి హోలీ. ఎందుకంటే హెబ్రీ 12:14 ఏమన్నా అయిపోయింది? పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు. అది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు కూడా మనం చూస్తాం. సమాధానం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుంటే ఎవరు ప్రభువును చూడరు. అక్కడ పోయిన తర్వాత ఎంత బాగా బోధ చేస్తావు, ఎంత ఎంత డబ్బులు ఇచ్చావు నువ్వు, దేవుని సేవకు ఎన్ని కష్టాలు పడి ఎన్ని నువ్వు ఓర్చుకున్నావు, అది కాదు అక్కడ చూసేది. అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే, ఆర్ యు హోలీ ఆర్ నాట్? ఇఫ్ యు ఆర్ నాట్ హోలీ, యు ఆర్ నాట్ ది పార్టీ టు గెట్ ఇన్ టు ది హెవెన్. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఎక్కడ? సంఘం అందుకనే పెట్టాడు. ఏంటి పరిశుద్ధత? సెట్ అపార్ట్. లోకం నుండి వేరుగా చేసినటువంటి ఎక్లీసియా అనే సంఘంలో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా. సంఘం అనేది అదొక వ్యవస్థ. అక్కడ పాపులు లోపలికి వస్తారు, పరిశుద్ధులుగా చేయబడతారు, వాళ్ళు బయటికి వెళ్తారు. పరిశుద్ధత అనేది మనం డాక్ట్రినల్ సాల్వేషన్ మనం చూసాం. పొజిషనల్ సాంక్టిఫికేషన్, ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్ అండ్ పర్ఫెక్ట్ సాంక్టిఫికేషన్. క్షేమాభివృద్ధి కలగడం అంటే అర్థం ఏంటి? ఇట్స్ అ ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్. మనము క్రీస్తు యేసునందు పడుతూ ఉన్నాం. అంచెలంచెలుగా. అందుకనే మనం ప్రతిసారి ఏం చేయాలంటే, ఓ బర్త్డే వచ్చినా, ఓ యానివర్సరీ డే వచ్చినా, ఓ చర్చ్ యానివర్సరీ వచ్చినా, మనం ప్రతిసారి ఏం చేయాలంటే, ఓకే 39 సంవత్సరాలు బైబిల్ చదువుతా ఉన్నావు, 39 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, 39 సంవత్సరాలకు దేవుని సేవ చేస్తున్నావు, యేసుక్రీస్తు వారి యొక్క పోలికలోనికి ఎంత మటుకు మార్చబడ్డావని ఎగ్జామిన్ చేసుకోవాలి. నిన్ను కట్టడానికి దేవుడు వాడే ప్రాముఖ్యమైనటువంటి ఆయుధాల్లో ఒక ఆయుధం ఏమిటి? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ ఏం చేస్తుంది? నిన్ను సహవాసం చేయడానికి దోహదమవుతుంది. అపోస్తలుల బోధ, సహవాసం కలిసి ఏం చేస్తాయంటే రొట్టె విరచటం, ప్రార్థన చేయటం, ఈ 2 విషయాలు జరుగుతాయి. అపోస్తలుల బోధ అంటే ఏంటి? అది అప్పుడే పుట్టిన బిడ్డకు పనికొచ్చే తేనెగా ఉంటుంది. పాలు తాగే స్థాయిలో కూడా దేవుని వాక్యం మనకు దోహదపడుతుంది. పాలు తాగే స్థాయి నుండి ఎదిగిన స్థాయి, అన్నం తినే స్థాయి, లేక నార్త్ ఇండియన్ అయితే రొట్టె తినే స్థాయిగా ఉంటుంది. బలమైన ఆహారం. బలమైన ఆహారం అంటే అర్థం ఏంటి? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. దీని గురించిన వివరాలు మనం గతంలో ఒకసారి మనం చూసాము. అవసరం వచ్చింది కదా, ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి బలమైన ఆహారం తింటామంటే, ఇక్కడ రచయిత చాలా చక్కగా చెప్పాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. మన జ్ఞానేంద్రియాలు సాధకం చేయబడ్డాయి, ఎక్సర్సైజ్ చేయబడ్డాయి. మన జ్ఞానేంద్రియాలు ట్రైనప్ చేయబడ్డాయి. ఏంది ట్రైనప్ చేయబడ్డాము? మేలు కీడులు ఆ రెండింటిని కరెక్ట్ గా విచక్షణ జ్ఞానం అనమాట. ఆ డిసర్న్మెంట్. దేవుని వాక్యం మనకి ఎటువంటి విజ్డమ్ మనకి ఇవ్వాలంటే, మన లైఫ్ లో ఎలా ముందుకు, దేవుని చిత్తం అంటే అదే. ఏంటి దేవుని చిత్తం అంటే? దేవుని వాక్యంలో వ్రాయబడిన దేవుని యొక్క సత్యము మనకు బ్రతకడానికి కావాల్సిన జ్ఞానం ఇస్తుంది. డిసిషన్ మేకింగ్ చేయడానికి కావాల్సిన జ్ఞానం ఇస్తుంది. నువ్వు తీసుకునే జ్ఞానము నీకు ఎంత వాక్యం తెలుసుని చెప్తుంది. జాగ్రత్తగా వినండి. అవర్ బిహేవియర్ విల్ టెల్ అస్ అవర్ బిలీఫ్ సిస్టమ్. అవర్ బిహేవియర్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ అవర్ బిలీఫ్ సిస్టమ్. అవర్ బిలీఫ్ సిస్టమ్ విల్ డ్రైవ్ అవర్ బిహేవియర్. మన ప్రవర్తన దేనిపైన ఆధారపడుతుంది? మన విశ్వాస ప్రమాణాలపై ఆధారపడుతుంది. ఈ విశ్వాస ప్రమాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కన్విక్షన్స్ పై ఆధారపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కన్విక్షన్స్ ఏమిటి? కన్విక్షన్స్ పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు నాకు ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు నాలో కన్విక్షన్స్ పొడవబడుతుంది. నేను నా హృదయంలో గుచ్చుకుంటుంది. నాకు అర్థమవుతుంది. నేను పశ్చాత్తాపడతాను. నేను లోకం నుండి వేరవుతాను. నేను క్రీస్తుకు
ఫెయిత్ అండ్ రిపెంటెన్స్ దాని గురించి బాగా నేర్చుకున్నాం మనం. కనుక దేవుడు తన వాక్యాన్ని వాడుకుంటాడు. సంఘం కట్టబడ్డానికి సహవాసంలో దేవుడు వాడుకునే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవుని వాక్యం. ఏ సంఘములో అయితే దేవుని వాక్యం ఉన్నట్టుగా బోధించబడదో ఆ సంఘంలో ప్రమాణాలు సరిగ్గా ఉండవు. ఏ సంఘములో దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఎక్కడైతే కల్తీ ఉంటుందో, ఎక్కడైతే మిక్స్ ఉంటుందో, సర్వసాధారణంగా శత్రువు ఎప్పుడు ఏం చేస్తారంటే వాడు ట్రూత్ తీసుకొస్తాడు, ట్రూత్ ముందు తీసుకొస్తాడు, ట్రూత్ ని కనపడినప్పుడు ట్రూతే కదా అని నువ్వు నమ్మించిన తర్వాత ఆ తర్వాత లైస్ అబద్ధాలు తీసుకొస్తాడు. ఒట్టే అబద్ధం చెప్తే మనం నమ్మం కదా, ముందు ట్రూత్ తో మొదలు పెడతాడు. వాడు కొంత ట్రూత్, అందుకనే అదే అన్నాడు, ముందు శ్రేష్టమైన రసం ద్రాక్షారసం ఇస్తారు, శ్రేష్టమైన ద్రాక్షారసం తాగిన తర్వాత కొంచెం మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తారట. కానీ యేసు ఏం చేస్తాడు, ఆయన ఎప్పుడు కూడా ఫ్రెష్, ఆయన జీవాహారమే ఉన్నాడు, ఆయన జీవజలమే ఉన్నాడు. కనుక దేవుని వాక్యము సంఘంలో మొట్టమొదటి స్థానం ఆక్రమించాలి. ఏ సంఘంలో దేవుని వాక్యం ఎక్కువగా టీచ్ చేయబడుతుందో నాకు తెలుసు. నేను సలహా ఇచ్చేవాడు, నాకు బాగా తెలిసినటువంటి ఫ్రెండ్స్, నేను ఆశీర్వాదం కూడా నేను చాలాసార్లు చెప్పాను. బ్రదర్, హాలిడే వచ్చిందనుకోండి, మీరు ఖాళీగా ఉండకండి, సంఘానికి పని పెట్టాలి. ఏం పని పెట్టాలి? వాక్యము, వాక్యము, వాక్యము. ఒకందుకు నేను బ్రదర్ అసెంబ్లీస్ నేను చాలా అభినందిస్తాను. బ్రదర్ అసెంబ్లీస్ లో వాక్యము, వాక్యము. 12 ఏళ్ల పిల్లడు చక్కగా వాక్యం చెప్తారు, చక్కగా ట్రైనప్ చేస్తారు. యూదులు వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఎందుకు పటిష్టంగా ఉంటుంది అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎంత చక్కగా నేర్పిస్తారంటే 12 yearsకి వచ్చే లోపల దేవుని వాక్యం స్పష్టంగా నేర్చుకుంటారు వాళ్ళు. కనుక దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. అదే తిమోతి ఎక్స్పోజిటర్స్ అకాడమీ యొక్క విజన్ ఏంటంటే ప్రతి సంఘంలో దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా దేవుడు ఏం చెప్పాడో అలాగే చెప్పాలి. మనమేం ఫిల్టర్స్ పెట్టకుండా, మాడిఫై చేసుకోకుండా, దాన్ని మనం ఇంకా ఏదో మాడ్యులేట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా క్లియర్ గా మనం తేటగా స్పష్టంగా మనం చెప్పాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. మనం గతంలో మనం చూసాం దేవుని వాక్యం చేసే మేళ్ళు. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. డాక్ట్రిన్ ఆన్ ద బైబిల్, బిబ్లియాలజీ అప్పుడు ఈ పాఠం మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యం 4 పనులు చేస్తుంది. దైవజనుడు సన్నదుడే ప్రతి సత్కార్యం నాకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు, అంటే ప్రతి విశ్వాసి సత్కార్యం చేయాలి. ఇంకా వేరే పని చేయడం. సత్కార్యానికి ఆపోజిట్ వాడేమో అది నిర్జీవ క్రియలు, ఇది జీవంతో కూడిన క్రియలు. సత్కార్యములు గుడ్ వర్క్స్, అదేమో డెడ్ వర్క్స్, దానికి ఆపోజిట్ వర్డ్. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఇంక్లూడింగ్ లీడర్, టీచర్ అండ్ ప్రీచర్ సత్కార్యం. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో సత్కార్యం చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు, అందుకే మనల్ని నియమించాడు, అందుకనే మనల్ని డిజైన్ చేశాడు. హీ క్రియేటెడ్ అస్. దైవావశంలో కలిగిన ఇన్స్పిరేషన్ కలిగిన లేఖనము 4 పనులు చేస్తుంది. పోతేమో డాక్ట్రిన్. ఏంటి డాక్ట్రిన్ అంటే? డిడాస్కాలియా, టీచింగ్, అంటే విశ్వాస ప్రమాణాలు ఎలా ఉండాలో చెప్తుంది. దీని గురించి సురేష్ వంగూరి గారు చాలా చక్కగా చెప్పారు. మొదటిది డాక్ట్రిన్ అంటే విశ్వాస ప్రమాణాలు ఎలా ఉండాలి అనేది ఉపదేశిస్తుంది. రెండవది రిప్రూఫ్, ఖండించాలి. విశ్వాస ప్రమాణాలు ఎలా ఉండకూడదో చెప్తుంది. వాట్ ఈస్ రాంగ్ డాక్ట్రిన్ అని చెప్తుంది. ముందు వాట్ ఈస్ రైట్ డాక్ట్రిన్, వాట్ ఈస్ రాంగ్ డాక్ట్రిన్. ఉపదేశించుటకు అంటే రైట్ డాక్ట్రిన్ టీచ్ చేస్తుంది, ఖండిస్తుంది అంటే రాంగ్ డాక్ట్రిన్ ఖండిస్తుంది. మూడోది ఏం చేస్తుంది? కరెక్షన్ అంటే వంకర టింకరిగా తిరిగిన కడ్డిని స్ట్రైట్ చేస్తుంది. ఎటువంటి ప్రవర్తన ఉండకూడదో చెప్తుంది. నీ బిహేవియర్ స్టైల్ ఎలా ఉండకూడదో, నీ నడత ఎలా ఉండకూడదో చెప్తుంది. నాలుగోది ఇన్స్ట్రక్షన్ ఇన్ రైచియస్నెస్, నీతి యందు శిక్షణ చేయటం అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలో. 4 విషయాలు మీకు పోయినసారి సురేష్ వంగూరు గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని మీద. విశ్వాస ప్రమాణం ఎలా ఉండాలో అది ఉపదేశము, ఎలా ఉండకూడదో ఖండించాలి అది రెండవది. మూడవది కరెక్షన్ అంటే ఎటువంటి ప్రవర్తన ఉండకూడదో. నాలుగవది నీతి యందు శిక్షణ చేయడము, ఎటువంటి ప్రవర్తన ఉండాలదో. అంటే మన 2 విశ్వాస ప్రమాణము అది మన మైండ్ లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. దానికి రిజల్ట్ ఏంటంటే మన ప్రవర్తన, బిహేవియర్. విశ్వాసము, విశ్వాసానికి తగ్గ క్రియలు, ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనది. సామ్ నంబర్ 127 అండ్ వర్స్ 1 మనకు తెలుసు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. సర్వసాధారణంగా ఓ ఫ్యామిలీ కాంటెక్స్ట్ లోనో లేక హౌస్ డెడికేషన్ లో ఎక్కువగా వాడతారు. నేను వేసే ప్రశ్నలు ఇదే. యెహోవా ఇల్లు కట్టించని యెడల
దాని ప్రయాసం వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టివారు, అంటే ఇక్కడ ఇద్దరున్నారు, కట్టేవాళ్ళు కట్టించేవాళ్ళు. అందుకనే కట్టేదెవరు, కట్టించేదెవరు? మూడో ప్రశ్న, ఎలా కట్టిస్తాడు? యెహోవా ఇల్లు కట్టించని, అంటే కట్టించేదేమో దేవుడు. రెండవది కట్టేదెవరు? నేను కట్టుకుంటాను, మనం కట్టుకుంటాం, ఎవరిది వాళ్ళు కడతాం ముందు మన 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 జీవితాలు, ఇతర వ్యక్తులతో. అల్టిమేట్లీ ఒక ఇన్స్టిట్యూషన్, చర్చ్ అనే చర్చ్‌లో మనం సహవాసం ద్వారా క్షేమాభివృద్ధి కలిగిస్తాం. ఎలా కట్టిస్తాడు? మత్తయి 7:24 ఈ నా మాటలు విని, అంటే 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగం చెప్పిన తర్వాత చివరిలో యేసుప్రభు ఏమంటున్నాడంటే, అంటే ఈ కొండ మీద ప్రసంగము అనేది లా యొక్క కామెంటరీ అని చెప్పొచ్చు. పాత నిబంధనని కొత్త నిబంధనలో ఎలా అర్థం చేసుకోవాలో. గతంలో మనకు డిస్కషన్ వచ్చింది, పాత నిబంధన దేవుడు తీసేలా. గాడ్స్ ట్రూత్ ఈజ్ సేమ్ ట్రూత్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. మరి పాతది ఆల్రెడీ, మరి ప్రవచనాలన్నీ అయిపోయినాయి కదా, మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే, దేవుడు వారిని ఎలా హ్యాండిల్ చేశాడు, దేవుడు వారితో ఎలా హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆ హోల్ ఎపిసోడ్ లో వాట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్, ఏం చేయాలి ఏం చేయకూడదు అని అక్కడ గాడ్స్ ట్రూత్స్ మనం నేర్చుకుంటాం. ఆ ట్రూత్స్ మనం నేర్చుకొని దాన్ని ప్రిన్సిపల్స్ లాగా మనం అప్లై చేసుకుంటాం. దాంట్లో ఏవైతే ప్రాముఖ్యంగా ఉన్నాయో, దాంట్లో ఏదైతే నంబర్ 1 ప్రయారిటీస్ ఉన్నాయో అవిని న్యూ టెస్ట్మెంట్ లో మరలా దాన్ని విశదపరిచాడు. గాడ్స్ రెవల్యూషన్ ఈస్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. దేవుడు అంచెలంచెలుగా తన సత్యాన్ని తెలియపరుచుకుంటున్నాడు. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన చివరి అధ్యాయం చివరి దాకా మనం చదువుకుంటూ రావాలి. చదువుతూ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, అదే మీకు జ్ఞానం. యాడ్ నుంచి వస్తుంది జ్ఞానం. అందుకనే నాలెడ్జ్ వేరే, అండర్స్టాండ్ వేరే, విజ్డమ్ వేరే. ఏంటి నాలెడ్జ్ అంటే? ఇన్ఫర్మేషన్, ఎనీ డేటా, ఇన్ఫర్మేషన్. పేపర్ చదవచ్చు, రేడియో వినొచ్చు, ఎవరన్నా చెప్పగా వినొచ్చు. సమ్ ఇన్ఫర్మేషన్, దాని గురించి డాక్టర్ అండ్ సాల్వేషన్ లో మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఓ వ్యక్తి రక్షించబడాలంటే ఆ వ్యక్తికి 3 విషయాలు. మొదటిది ఏంటి? నాలెడ్జ్. యేసు ప్రభు శిలువలో మరణించినాడు, ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచినాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో ఆయన శిలువలో ఆయన మనకు బదులుగా మరణించినాడు. మనం చేసిన పాపపు శిక్షను ఆయన అనుభవించాడు. మనం చెల్లించాల్సిన క్రయాన్ని ఆయన చెల్లించాడు. విశ్వాసం ఉంచితే గొప్ప రక్షణ వస్తుంది. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ గాస్పెల్. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో బాగా క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాళ్ళకి నూరికి వస్తూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి, మరి తెలిసినందరూ రక్షించబడ్డారా? రక్షించబడ్డా. ఎందుకు? నాలెడ్జ్ మనిషిని రక్షించదు, ఇన్ఫర్మేషన్ మనిషిని రక్షించదు. ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ట్రూత్ చెప్తుంది. ధర్మశాస్త్రం ట్రూత్ చెప్తుంది కానీ ధర్మశాస్త్రం రక్షించదు. అదే పౌలు యొక్క ఆర్గ్యుమెంట్. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం అంటే ఏంటో చెప్తుందే గాని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం అంటే ఏంటని చెప్పి నీ పాపములు క్షమించబడడానికి ఇదిగో బలులు, ఈ బలులు ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా ముంగుర్తు, అదిగో అసలు రక్షకుడు మెస్సయ్య రాబోతున్నాడు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం ఎవరి దగ్గర నడిపించాలి? యేసుక్రీస్తు దగ్గర నడిపించాలి. దేవుడు మనకు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు, న్యాచురల్ రెవల్యూషన్. న్యాచురల్ రెవల్యూషన్ ద్వారా రక్షించబడతారా? రక్షించబడరు. ఈ న్యాచురల్ రెవల్యూషన్ ఏం చేయాలంటే, ఎవరబ్బా ఇంత గొప్ప సృష్టికర్త దేవుడు ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించాడంటే ఆయన శక్తి ఎంత గొప్పదై ఉండాలి. అయ్యో నేను చేసే విగ్రహము కుదరదు, అది ఎందుకంటే విగ్రహాన్ని నేనే చేస్తున్నాను, నన్ను చేసింది ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని గైడ్ చేస్తాడు. సత్యమును అన్వేషించిన వారిని దేవుడు తాను బయలుపరుచుకుంటాడని అనేక సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడు ఎలా కడతాడు? దేవుడు తన సత్యాన్ని మనకిచ్చాడు. ఆ సత్యాన్ని మనకిచ్చినప్పుడు ఆ సత్యంలో ఉన్నటువంటి ఆ ట్రూత్ ద్వారా దాన్ని నేను అన్వయించుకున్నప్పుడు నా జీవితం కట్టబడుతుంది. ఇందులో 3 విషయాలు ఉంటాయి. మొదటిది ఏంటి? పర్సనల్ లైఫ్. రెండవది ఏంటి? ఫ్యామిలీ లైఫ్. థర్డ్ ఏంటి? చర్చ్ లైఫ్. ఒక వ్యక్తిగత జీవితాన్ని కట్టబడాలి. వ్యక్తిగత జీవితం కట్టబడ్డప్పుడు దాని యొక్క ఫలితాలు కుటుంబాల్లో జరుగుతుంది. భర్త జీవితంలో కార్యం జరగాలి, భార్య జీవితంలో కార్యం జరగాలి. వారు ఇరువురు ఒకరినొకరు కట్టుకుంటారు. అప్పుడు దేవుడు వారికి ఇచ్చిన పిల్లలను బట్టి అప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళు కట్టబడుతూ వస్తారు. కట్టబడ్డం అనేది అది స్వేచ్ఛతో కూడింది. సహవాసం అనేది స్వేచ్ఛతో చేసేది, బలవంతం చేసేది కాదది.
మనం చూసాం విశ్వాసుల మధ్యలో సహవాసం ఉంటుంది, కానీ అవిశ్వాసుల మధ్యలో సహవాసం ఉండదు. ఒక విశ్వాసికి అవిశ్వాసికి సహవాసం ఉంటుందా? నో. ఒక విశ్వాసి బ్యాక్ స్లైడర్ సహవాసం చేయగలడా? నో. ఒక విశ్వాసి శరీరానుసారమైన వ్యక్తి, ఆత్మానుసారమైన వ్యక్తి సహవాసం చేయగలరా? నో. ఎందుకంటే అది స్వేచ్ఛ. అందుకనే కొంతమంది తల్లిదండ్రులు అద్భుతమైన భక్తులు ఉంటారు, పిల్లలు రోగ్స్ ఉంటారు. కొంతమంది పిల్లలు అద్భుతమైన భక్తులు ఉంటారు, పేరెంట్స్ లో ఎవరో ఒకరు రోగి ఉంటారు. ఏం కారణం అది? ఎందుకంటే కట్టేవాడు గివింగ్ అండ్ టేకింగ్, రిసీవింగ్ ఎండ్ లో కూడా ఎస్ నాకు ఇది అవసరం, ఐ నో దట్ దిస్ ఇస్ లాకింగ్, ఐ నో దట్ దిస్ ఐ హ్యావ్ టు రిసీవ్. ఆ విధంగా నేను ఇవ్వాలి, నేను పుచ్చుకోవాలి. ఇది స్వేచ్ఛత కలిగేది. దేవుడు కట్టిస్తాడు, మనము కట్టుకోవాలి. క్షేమాభివృద్ధి కలగాలంటే ఇది ప్రాసెస్ అన్నమాట. దానికి ప్రాముఖ్యమైనది వాక్యం. ఇందాక మనం చూసాం వాక్యం. అపొస్తలుల కార్యములు 9:37 మనం చూసాం. కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు, అంటే కట్టబడుచు. కట్టబడడం అంటే క్రీస్తు స్వరూపంలోకి మలచబడ్డాం. ద ఇమేజ్ ఆఫ్ గాడ్ వాజ్ మార్డ్, వాజ్ కరప్టెడ్. ఇట్ హ్యాస్ టు బి రీబిల్డ్. అందుకనే రీజనరేషన్ అన్నాడు. రీజనరేషన్, ఆ తర్వాత శాంక్టిఫికేషన్. దేవుని స్వరూపంలోకి మార్చబడాలి. అప్పుడు ఏం జరుగుతుంది? సమాధానం కలిగి ఉండను, ప్రభువునందు భయము కలిగి ఉండను, పరిశుద్ధాత్మ ఆదరణ. ఇప్పుడు ఓ వ్యక్తి కట్టబడుతున్నాడా లేదా, ఓ సంఘము కట్టబడుతుందా లేదా అంటే మనకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏమిటి? క్షేమాభివృద్ధి పొందుతున్నప్పుడు అక్కడ సమాధానం ఉండాలి. ఏంటి సమాధానము? ఇది డాక్ట్రిన్ అండ్ సాల్వేషన్ మనం చాలా వివరంగా చూసాం. అంటే దాని సమాధానం అన్నప్పుడు రెండు విధాలుగా చెప్పాలి. సంధి అని చెప్పాలి, సమాధానం అని చెప్పాలి. సంధి అన్నప్పుడేమో దట్ ఈస్ విత్ రిలేటెడ్ టు గాడ్. సమాధానం అన్నప్పుడేమో విత్ రిలేటెడ్ వన్ అనదర్. దేవునికి నాకు సంధి, అదే రైచియస్నెస్, దట్స్ ఎ రిలేషన్షిప్. అండ్ దెన్ ఫెలోషిప్. ఆ తర్వాత ఒకరితో ఒకరికి సమాధానం ఉండాలి. నీ శక్యమైనంత మటుకు ట్రై చేయి. ఎందుకంటే అన్ని విషయాల్లో అందరికీ సమాధానం ఉండదు. ఒక లెవెల్ వరకే సమాధానం, పీస్. ఎందుకంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అదే అన్నాడు. చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట అది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రతి ఒక్కరు కంఠస్థం చేయడం చాలా ప్రాముఖ్యమైంది. ఇందాక నేను మీకు చెప్పాను కూడా, నేను అది చదివి వినిపిస్తాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. మనం ప్రయత్నం చేయాలి. దేనికోసం ప్రయత్నం చేయాలి? బ్రదర్ నేను పరిశుద్ధత కోసం ప్రయత్నం చేస్తా కానీ బ్రదర్ సమాధానం గురించి నాకు పట్టదు బ్రదర్ అంటే కుదరదు. ఎందుకంటే దే ఆర్ సైడ్ బై సైడ్, దే గో టుగెదర్. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు. 1 యోహాను 3:3 ఏముంటుంది? ఎవరైతే ఆయన త్వరగా వస్తాడు, ఆయనను చూచినప్పుడు ఆయన పోలి ఉంటాను అని ఎవరైతే ఆ సత్యం గ్రహిస్తారో వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి తమను తాము ప్రయత్నం చేస్తారట. సమాధానం, ప్రభు భయం. ఏంటి ప్రభు అంటే రెండు మాటలు వస్తాయి. ఒకటేంటంటే దేవుని ఎడల భక్తి, పాపం ఎడల అసహ్యం. పాపమును అసహించుకోవాలి. దట్ ఈస్ అ ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు ఇంగ్లీష్ లో, తెలుగులో భయభక్తులు అని రాయబడింది. భయభక్తులు భయము, భక్తి. భయం ఏం చేస్తుంది? పాపమును అసహించుకుంటుంది. భక్తి ఏం చేస్తుంది? దేవుణ్ణి ప్రేమిస్తుంది, దేవునికి లోబడుతుంది. పరిశుద్ధాత్మ ఆదరణ. ఆదరణ అనే మాట ఇప్పుడు కూడా ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడతారు? శ్రమల కాంటెక్స్ట్ లో మాట్లాడతారు. నువ్వు పాపమును అసహించుకుంటే డెఫినెట్లీ యూ విల్ గో త్రూ లాట్ ఆఫ్ మ్యూజిక్, డెఫినెట్లీ యూ విల్ గో త్రూ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. కట్టబడుతున్నప్పుడు ఇవి జరుగుతాయి. క్షేమాభివృద్ధి కలుగుతుందంటే సమాధానం, ప్రభునందుల భయము, పరిశుద్ధాత్మ ఆదరణ. సమాధానము, దేవునితో సమాధానము, ఒకరితో ఒకరు సమాధానం. ప్రభునందుల భయం అంటే దేవుని ఎడల భక్తి, లేక దేవుని ప్రేమించడం, పాపమును అసహించుకోవడం. పరిశుద్ధాత్మ ఆదరణ అంటే శ్రమల కాంటెక్స్ట్ లో రాయబడుతుంది. దేవుని కోసం నీతిగా ఉండాలనే ఒక స్టాండర్డ్ లేక ఒక స్టాండ్ తీసుకుంటే యూ విల్ డెఫినెట్లీ ఫేస్ ది సిచ్యువేషన్స్. డెఫినెట్లీ నీకు శ్రమలు వస్తాయి, తప్పనిసరిగా వ్యతిరేకతలు వస్తాయి. నడుచుకొనుచు విస్తరించుచున్నాను. అవి ఏం చేయాలంటే ప్రోగ్రెసివ్ గా ఎదుగుతా ఉండాలి. అంచెలంచెలుగా నడుచుకొనుచు, దట్ ఈస్ ప్రాక్టిసబుల్ అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. విస్తరించుచుండను. దేంట్లో విస్తరించాలి? సమాధానంలో విస్తరించాలి, ప్రభునందు భయంలో విస్తరించాలి, పరిశుద్ధాత్మ ఆదరణ. అది పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. మొదటి రెండు మనం చూసుకుంటే థర్డ్ది ప్రభు చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
అది క్షేమాభివృద్ధి కలుగుతున్నప్పుడు కలిగే సూచనలు లేక ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట. ఇండికేషన్స్. పరిశుద్ధత. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు 25, 26, 27 వచనాల్లో సంఘం ఎలా ఉండాలట? కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, అటుది ఏదైనా ఉండకూడదు, పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమగల సంఘముగా ఉండాలి. ఫిలిప్పి 2, 14, 17 ఏమంటాడు? మీరు మూర్ఖులకు వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజునుడైన దేవుని కుమారులగునట్లు లోకమందు జ్యోతుల వలె జీవవాక్యం చేతులు పట్టుకుని ఉన్నారు అని అపొస్తలుడు పౌలు అంటాడు. అది పౌలు యొక్క టార్గెట్. ఫిలిప్పిలో ఉన్న సంఘంలో విశ్వాసాలు చెప్తున్నాడు, నా టార్గెట్ అది. అందుకనే భయముతో వణుకుతో మీ రక్షణ కొనసాగించుకోండి అని అంటాడు. కొలస్సీ 1:22 ఏమంటాడు? తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిష్కలంకులుగాను నిలవబెట్టడానికే ఆయన రక్తమాంసమును పాలివాడయ్యాడట. అది యేసుక్రీస్తు యొక్క టార్గెట్. ఎందుకు మానవుడయ్యాడు? ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధ నిలబెట్టడం. హెబ్రీ 10:14 ఏమంటాడు? ఒక్క అర్పణం చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం వరకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. దాని గురించి బాగా వర్కౌట్ చేయాలి మనం. ఆ పరిశుద్ధతలో, ఆ సాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో ఎంతగా ఎదిగాము, అది క్షేమాభివృద్ధి పొందడం అంటే. ప్రేమ అన్నాడు. ప్రేమ అన్నప్పుడు మనకు 2 విషయాలు అర్థం అవ్వాలి. లవ్ గివ్స్, లవ్ ఫర్ గివ్స్. ప్రేమ ఇస్తుంది. నువ్వు ప్రేమించకుండా ఇవ్వచ్చు, కానీ ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేవు. ద బెస్ట్ వాట్ ఈస్ అని మనం శ్రేష్టమైనది ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం లవ్ ఫర్ గివ్స్. ఫెలోషిప్ లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఫెలోషిప్ లో మనకు మోటివేషన్ ప్రేమ అని అన్నాం. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఇస్తుంది, క్షమిస్తుంది. పరిశుద్ధత, ప్రేమ. మూడోది ఏంటంటే ఐక్యత. ఓ సంఘము దీని గురించి మనం చర్చుకున్న ఆర్డినెన్సెస్ 2 ఉన్నాయి. చర్చ్ యొక్క ఆర్డినెన్స్ గురించి వచ్చినప్పుడు ఇంకొంచెం వివరంగా దాని గురించి మాట్లాడాలి. చర్చ్ ఆర్డినెన్సెస్ దగ్గర వచ్చినప్పుడు దాని గురించి వివరంగా. ఐక్యత, యూనిటీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూనిఫార్మిటీ. మనమంతా ఒకే యూనిఫామ్ వేసుకుందాం, మనమంతా ఒకే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేద్దాం, మనమంతా ఒకే లాంగ్వేజ్ మాట్లాడదాం, మనమంతా ఒకే ప్యాటర్న్ లో మనం పని చేసుకుందాం. దట్స్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ద బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్ యూనిటీ. అది పరిశుద్ధాత్మ. ఓ సంఘము క్షేమాభివృద్ధి పొందుతున్నప్పుడు సంఘంలో ఈ 3 ఉండాలి. ఓ వ్యక్తి ఆ సంఘముతో సహవాసం చేయడానికి లోపలికి వచ్చినప్పుడు ఆ సంఘంలో దేవుని యొక్క పరిశుద్ధత పరిశుద్ధుల మధ్యలో కనపడాలి. ఆ సంఘంలో ప్రేమ తాండవం ఆడాలి. ఆ సంఘంలో ఐక్యత కనపడాలి. ఇవి 3 సంఘము ఎంత ఎదిగింది అని చెప్పడానికి సాధ్యమవుతుంది. ఓ కుటుంబము కట్టబడుతుందా లేదా అంటానికి మ్యారేజ్ 10 years అయింది, మ్యారేజ్ 20 years అయింది, మ్యారేజ్ 30 years అయింది. నీ మ్యారేజ్ యొక్క పర్పస్ అంటే పిల్లల్ని కన్నావా లేదా, పిల్లల్ని బాగా పెంచావా లేదా, ఇట్ ఈస్ ట్రూ. అది ఓన్లీ 1 part ఆఫ్ ద టైం. అది సర్వసాధారణంగా ప్రపంచంలో అది సామాన్యంగా జరిగేదే. అది దానికంటే ముఖ్యమైనదంటే ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ అ సాంక్టిఫికేషన్. గాడ్ బిల్డ్స్. అవుట్ సైడర్ ద్వారా కొంత మట్టుకే జరుగుతుంది, బట్ ఇన్సైడర్ ద్వారా. ఎందుకంటే దాంట్లో చాలా మోర్ ప్రైవసీ ఉంటుంది. పబ్లిక్ అంతా తెలియదు. పబ్లిక్ కొంత మట్టుకే తెలుస్తుంది. పబ్లిక్ చాలా అద్భుతమైన భక్తుల్లాగా కనపడతారు. అందుకనే వాక్యము చెప్పేవాళ్ళు, ఆ చెప్పే వాళ్ళ స్పౌస్ గనక ఉన్నప్పుడు వాళ్ళు ముందు చెప్పడం ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఓహో ఈయన ఏంటి చాలా బాగా పెయింట్లు బాగా వేస్తున్నాడే, ఈయన బాగా మ్యూజిక్ బాగా వేస్తున్నాడే, జనాలకి ఏం చెప్తున్నాడు చూడు అని అనుకోకూడదు. ఒక స్టోరీ గుర్తుకొస్తా ఉన్నాడు. ఒకసారి పాస్టర్ గారు ఆయన సంఘంలో వాచ్ చేస్తుంటే సడన్ గా ఒకరోజు ఒక టాపిక్ బాగా అట్రాక్ట్ అయింది. ప్రజలందరూ మామూలుగా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నెమ్మదిగా వాచ్లు చూసుకొని హాఫ్ అన్ అవర్ కానీ ఒక్కొక్కరు వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన పాస్టర్ గారు వాక్యం ముగించేటప్పటికి దాదాపు ఒక 40-50% కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళు కూడా ఎందుకు ఉంటారంటే వాళ్ళలో కూడా ఈ పార్ట్నర్స్ ఎక్కువ ఉంటారు కదా, తప్పదు కదా, ఏం చేస్తాం పాపం. కానీ ఆ రోజు చర్చ్ ఎవరు కలగకుండా బయటకు మాత్రం అట్లా కూర్చున్నారు. చాలా ఆశ్చర్యం కలిగింది. మీకు కూడా యాంగ్జైటీ ఉండొచ్చు, ఏంటబ్బా ఏం టాపిక్ అంటే. టాపిక్ ఏంటంటే ప్రేమ. ఇట్ వాజ్ సచ్ అ వండర్ఫుల్ టాపిక్. వాళ్ళందరూ ఆసంగా ఉండి ఆస్ట్రక్ అనమాట. అప్పుడు ఈ వాళ్ళ ఆసక్తిని చూసి ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఈ వాజ్ సో ఎక్సైటెడ్. నెక్స్ట్ వీక్ కూడా ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ద సేమ్ టాపిక్, ప్లీజ్ కమ్ ఆన్ టైం
అని చెప్పేసి పంపించేశారు. నెక్స్ట్ సండే వస్తప్పటికల్లా ఈ పాస్టరమ్మ గారు ఆమె సండే పొద్దున్నే అన్ని సామాన్లను సర్దుకుంటా ఉందట. ఏంటి సామాన్లు సర్దుకుని ఏం ఊరికి పోతున్నావా అంటే, లేదు లేదండి అట్లేం లేదు. నేనేం ఊరికెళ్ళట్లేదు. ఆమె ఏం చేసిందంట సామాన్లను సర్దుకొని చర్చిలోకి తీసుకొచ్చిందట. చర్చిలో అందరితో పాటు కూర్చుందట. కూర్చొని మళ్ళా సెకండ్ పోర్షన్ పాస్టర్ గారు చెప్తా ఉంటే సచ్ ఎ వండర్ఫుల్ మెసేజ్. పీపుల్ ఆర్ గ్రేట్లీ ఎక్సైటెడ్. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. ఈయన మధ్యలో యాంగ్జైటీ తట్టుకోలేక ఏంటబ్బా మెసేజ్ చెప్పిన పలిగిపోతాను. ఈయన ఏం చేశాడంటే మెసేజ్ మధ్యలో పూర్తి కాకమునిపై మెసేజ్ మధ్యలో ఏదో గ్యాప్ తీసుకొని ఓ పాట పాడడమో అటు వేరే కిందికి వచ్చి ఆయన భార్యని అడుగుతున్నాడు. ఏంటి నువ్వు లగేజ్ తీసుకొచ్చావు, మందిరం తీసుకొచ్చి ఏంటి ఇటు నుంచి వెళ్ళిపోదామా ప్లాన్ అంటే అప్పుడు ఆమంటదంట, అయ్యా చర్చ్ ఎంత బాగుందండి, ఇక్కడే ఉందామండి, ఇక్కడే కాపురం చేద్దామండి. ఎందుకంటే ప్రేమ గురించి భలే మాట్లాడుతున్నారండి. అంటే అర్థం ఏంటి? ఇంట్లో ప్రేమ లేదని అర్థం. ఇంట్లో లేదు, మందిరాలు ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సంఘాల్లో ఉన్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే పరిశుద్ధత గురించి మాట్లాడతాం కానీ పరిశుద్ధత లేదు, సాక్ష్యం లేదు. అందుకనే కొన్నిసార్లు వాక్యం ఎవరికైనా ఇవ్వాలంటే సాక్ష్యం, అద్భుతమైన వాక్యం చెప్తాడు, ఏం లాభం సాక్ష్యం లేకపోతే? టెస్టిమనీ. నీ గురించి నీవేమనుకుంటున్నావు కాదు, నీ గురించి నీ భార్య ఏమనుకుంటుంది, నీ గురించి నీ భర్త ఏమనుకుంటున్నాడు, నీ గురించి నీ పిల్లలు ఏమనుకుంటారు, నీ గురించి నీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు. పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. వి నీడ్ టు వర్క్ ఆన్ దాట్. వీఆర్ నాట్ ఎట్ పర్ఫెక్ట్. అందుకనే దేవుడు భూమి మీద పెట్టాడు. ఇంకా నువ్వు పూర్తిగా తయారవ్వాలయ్యా, ఇంకా తయారవ్వాలి. యు మస్ట్ బికమ్ మోర్ ప్యూర్. ఇంకా పరిశుద్ధతలో ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ప్రేమ. పరిశుద్ధతలో ఎదుగుతున్నామా లేదా అంటానికి ఒక కోణం ఏంటంటే ప్రేమ ఐక్యత. యాక్చువల్గా చెప్పాలంటే పరిశుద్ధత అని చెప్పాలి. ఈ రెండిట్లు ఈ రెండు ఆప్షోట్. ప్రేమ ఐక్యత. పరిశుద్ధత ఉంటే ప్రేమ ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు. దట్ ఇస్ ద సెంట్రల్ కోర్ ఆఫ్ గాడ్స్ బీయింగ్. ఎట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రైచియస్. ఆయన నీతిమంతుడు, ఎట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈజ్ హోలీ. ఆయన న్యాయవంతుడు, ఎట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈజ్ హోలీ. గాడ్ ఈజ్ గ్రేషియస్, ఎట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈజ్ హోలీ. గాడ్ ఈజ్ కంపాషనేట్, గాడ్ ఈజ్ హోలీ. దేవుడు ఉగ్రుడు, ఎట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈజ్ హోలీ. పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత, ఇవి సంఘం. చివరిగా చెప్పేసి నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. ఏంటి యేసుక్రీస్తు వల్లే ఉంటామంటే? యేసు ప్రభువు లాగా ఉండాలంటే యేసు ప్రభు లాగా ఆలోచించాలి, యేసు ప్రభు లాగా చూడాలి, యేసు ప్రభు లాగా మాట్లాడాలి, యేసు ప్రభు లాగా ప్రేమించాలి, యేసు ప్రభు లాగా క్షమించాలి, యేసు ప్రభు లాగా చేర్చుకోవాలి, యేసు ప్రభు లాగా ఆదరించాలి, యేసు ప్రభు లాగా ప్రోత్సాహపరచాలి. యేసు క్రీస్తుకున్నటువంటి జ్ఞానం ఆయన శాస్త్రులను పరిచయులను హ్యాండిల్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా హ్యాండిల్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఆయన కొన్ని సమయంలో మౌనంగా ఉన్నాడు. ఆశ్చర్యపడ్డారు వాళ్ళు, ఏం మాట్లాడలేదండి. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మౌనంగా ఉంటాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో యేసు ప్రభువును చూసుకుని ఒక పాఠం నేర్చుకోవాలి. యేసు ప్రభువులే ఉండటకు. ఎవరిని స్వస్థపరచాలి, ఎవరిని స్వస్థపరచకూడదు, ఎవరికి ఏ వాక్యం చెప్పాలి, ఎవరికి ఎంత చెప్పాలి. ప్రజలందరూ ఎత్తుక్కుంటా ఉంటే ఆయన పోయి రాత్రి అంతా అక్కడ వాళ్ళు వచ్చి, అయ్యా నేను ఎత్తుకుతా ఉన్నారు, నీకు కూడా ఉన్నావు అంటే, నేను నా తండ్రితో సమయాన్ని గడపాలి. హీ నోస్. వాళ్ళు రాజుగా ఆయన్ని హెచ్చించడానికి కొడితే ఆయన తప్పించుకుని పక్కకి వెళ్ళిపోయాడు. నేను వచ్చింది దీనికోసమని కాదు, యేసు ప్రభులాగా యేసు ప్రభులాగా. అది క్షేమాభివృద్ధి పొందటం అంటే, కట్టబడ్డం అంటే యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి మలచబడ్డము అనేది దాని యొక్క భావన. సో సహవాసం యొక్క రిజల్ట్ ఏంటి? ఎడిఫికేషన్. మొదటిది ఏమనుకున్నాం మనము? గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుణ్ణి మహింపరచడం, దేవుని ఆరాధించడం, దేవుణ్ణి హెచ్చించడం. దట్ ఈస్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. రెండవది ఏమనుకున్నాం? ప్రయారిటీ సహవాసం, సంఘక్షేమం. ఎప్పుడైతే సహవాసంగా సరిగ్గా కూడతామో దాని రిజల్ట్ వచ్చి ఎడిఫికేషన్. అప్పుడు థర్డ్ పాయింట్, దెన్ వి గో అవుట్. ఇవి లేకుండా బయటికి వెళ్తే దాని ఫలితాలు సరిగ్గా ఉండవు. అసలు ఇప్పటికీ నాకు మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారు, బయట సువార్త ప్రకటిస్తా ఉంటే ఓ పోలీస్ ఆయన వచ్చి చెప్పాడంట, ఏం చెప్తారా మీరు, కేసులన్నీ మా పోలీస్ స్టేషన్ లో పెండింగ్ ఉన్నాయి,
ఏం చెప్తారు మీరు రోడ్ల మీద అని పోలీస్ అని చెప్పి వెళ్ళిపోయాడు. షేమ్ ఆన్ us, షేమ్ ఆన్ us. అందుకనే అందుకనే వాక్ ద టాక్, టాక్ ద వాక్, దెన్ యూ సే ఫ్యూ వర్డ్స్. వండర్ఫుల్ గా పనిచేస్తుంది. వి గో అవుట్ అండ్ డూ దట్స్ అ రిలేషన్షిప్ విత్ అన్బిలీవర్స్. నేను దీని గురించి కూడా కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్పిన తర్వాత మనం క్యూఏ సెషన్ లో గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. కొంచెం స్పీడ్ గా వెళ్తాను, ఎందుకంటే బహుశా దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా సార్లు మీరు చూసే ఉంటారు. ఒక్క నిమిషం అండి, 1 minute. లేకపోతే మనం ఒక పని చేద్దాం. ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో అంత మనం సరిపోతుంది. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మిగిలినది మనం కంటిన్యూ చేసుకుందాం.